సీఐ నాగరాజు కస్టడీ సిట్ విచారణపై కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగరాజును ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విచారిస్తారో స్పష్టంగా వెల్లడించాలని సిట్ అధికారుల్ని కోర్టు ఆదేశించింది. విచారణను న్యాయవాది సమక్షంలో నిర్వహించడంతో పాటు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు సిట్ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ చేపడతామని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సీఐ నాగరాజు కేసులో కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? ముఖ్యంగా కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది సిట్ అధికారులకు. సో డీటెయిల్స్ ఏంటి? సింధు, గాదె సాయికృష్ణ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి సిఐ నాగరాజుని ఈరోజు కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టులో కొన్ని వాదనలు అయితే ప్రధానంగా జరిగాయి. న్యాయమూర్తి ఎదుట ఇటు నాగరాజు తరపున లాయర్లు, ఇటు సిట్ అధికారుల తరపున లాయర్ల మధ్య అయితే కొంత వాదనలు అయితే ప్రధానంగా చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రధానంగా సిట్టు విచారణ చేసే సమయం పైన వాదనలు జరిగాయి. అంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే విచారణ చేపట్టాలి అని చెప్పి నాగరాజు తరపున ఉన్నటువంటి లాయర్లు అయితే కోరటం జరిగింది. అయితే దీనికి సిట్ తరపున న్యాయవాదులు దీనికి స్పందిస్తూ ఎక్కడ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో సమయం లేదు అని వాళ్ళైతే పేర్కొన్నారు. అయితే మరో తరపున నాగరాజు తరపున లాయర్లు దీనిపైన స్పందిస్తూ ఎక్కడ అంటే 24 గంటల్లో ఎప్పుడైనా కానీ విచారణ చేయొచ్చు అని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదని చెప్పి నాగరాజు తరపున లాయర్లు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా సిట్ అధికారులు అయితే ఒకటే చెప్పారు, కోర్టు టైం పరిధిలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తాము విచారణ చేస్తాము. తర్వాత అక్కడ ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తాము. అందులో ఆయనకు విశ్రాంతి ఇచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే ఈ విచారణ జరిగే ప్రక్రియ అంతటిని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ మొత్తాన్ని కూడా కోర్టు సబ్మిట్ చేయమని చెప్పింది. అయితే ఈ సందర్భంగా అతని ప్రొటెక్షన్కి సంబంధించి కూడా నాగరాజు తరపున లాయర్లు అయితే ఒక హామీ కోరటం జరిగింది. అతనికి భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కూడా చెప్పారు. అయితే వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం మళ్ళీ కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తామని చెప్పి సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నాగరాజు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. తన హత్యకు తాను చనిపోవడానికి కానీ ఆ కేసుకు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని మాత్రమే తాను చెప్తున్నారు. 7 రోజుల పాటు సిట్ అధికారుల విచారణకు సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ 7 రోజుల్లో ఏమైనా కీలకమైనటువంటి విషయాలు బయటికి వస్తాయా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సంచలనం రేపించిన కేసుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో అసలు అతను చనిపోయాడా, అతని డెడ్ బాడీ ఏమైంది, వాళ్ళ మమ్మీ అప్పటికే వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అతను అంటే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తే అతని మనిషినైనా హాజరుపరచాలి కోర్టులో, లేకపోతే డెడ్ బాడీనైనా చూపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అలాంటి దాఖలాలు ఏదీ లేదు. కానీ ఇప్పుడు 7 రోజుల పాటు సిట్ విచారణ తీసుకున్న నేపథ్యంలో దీంట్లో ఏమైనా వాస్తవాలు బయటికి వస్తాయా, నాగరాజు ఏమైనా చెప్తాడా అని చెప్పి అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో మరో 4 కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఇప్పటికన్నా అసలు చనిపోయాడా లేదా, పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయాడా, అసలు అతని బాడీ ఏం చేశారు, ఎక్కడికి పంపించారు, దీనికి సంబంధించిన విషయాలు అయితే నాగరాజు నోటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. అతని లాయర్లు కూడా ఒకటే చెప్తున్నారు, అసలు అతను ఆ కేసుకి నాగరాజుకి ఎలాంటి సంబంధం లేదు, రాజకీయంగా నాగరాజుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పైతే లాయర్లు అయితే చెప్తూ ఉన్నారు. అయితే సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో నాగరాజు దగ్గర నుంచి ఏమైనా విషయాలు రాబడతారా లేదా అనేది కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా లాయర్ సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది. అయితే అతనికి ప్రాణహాని ఉంది అని కూడా కోర్టులో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు కూడా చేపడుతున్నారు. పటిష్టమైన సిట్ కార్యాలయం వద్ద కూడా మనం చూసుకున్నట్లయితే పటిష్టమైనటువంటి పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా కారణాల రీత్యా అతని సబ్ జైల్లో కూడా పెట్టుకోకుండా సిట్ కార్యాలయంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఆయనైతే ఉంచుతూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలోనే అతన్ని విచారిస్తారు. ఆ విచారణ మొత్తాన్ని కూడా కెమెరాలో రికార్డ్ చేయటం, దానిని మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా అందించడం, ఈ ప్రక్రియ అంతా కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారమే విచారణ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపించినటువంటి ఈ కేసు పైన ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తాయా, అసలు ఏమయ్యాడు, సాయికృష్ణ ఏమయ్యాడు, చనిపోయాడా, చనిపోతే ఆ డెడ్ బాడీ ఏమైంది, ఏం చేశారు,
దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఇప్పటికైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సింధు. అంటే ఎలాంటి కీలక ఆధారాలతో సిట్ విచారణ ముందుకెళ్లే అవకాశం ఉంది? ఎలాంటి ఆధారాలతో సిఐ నాగరాజు నుంచి నిజాలు రాబట్టగలిగే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా నలుగురు కానిస్టేబుల్లు అతనిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. ఆ విచారణ సమయంలోనే అతనిని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన దెబ్బలతోనే అతను మృతి చెందాడు అని అనేదైతే అటు తల్లిదండ్రుల నుంచి అయితే వస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే అది దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు కానిస్టేబుల్ నిజంగా అక్కడికి తీసుకొచ్చారా, అతని మీద కొట్టడం జరిగిందా, ఆ కొట్టడం వల్లే ఆయన చనిపోయాడా, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ సిట్ అధికారుల దర్యాప్తులు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నాగరాజు అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని మాత్రం అతను విచారించిన తర్వాత పంపించేశామని మాత్రమే చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా అతను ఇక్కడ మా స్టేషన్లో చనిపోయారని కానీ అది ఏది కూడా బయటికి వెల్లడించడం లేదు. అయితే దీని తర్వాత ఒక వాదనలో కూడా బయటకు వచ్చి ఒక డెడ్ బాడీని అయితే ఆర్టీసీ బస్ స్టాండ్లో గుర్తించడం, తర్వాత అక్కడ కృష్ణలంక పోలీసుల నుంచి ఒక లెటర్ వెళ్ళిన తర్వాత దాన్ని మహాప్రస్థానంలో అక్కడ కాల్చడం, ఇదంతా కూడా జరిగిందనేది ఒక వాదనలో బయటకు వచ్చినప్పటికీ కూడా ఇటు పోలీసుల దగ్గర నుంచి మాత్రం ఎలాంటి సమాచారం అయితే బయటికి రావటం లేదు. సో ఈ నేపథ్యంలోనే మొదట హైకోర్టులో అయితే నాగరాజు ఇటు సిట్ అధికారులు అయితే ఒక పిటిషన్ వేశారు. మేము నాగరాజుని ఇక్కడ విజయవాడకు తీసుకొచ్చి విచారిస్తాం, సీన్ రీక్రియేట్ చేస్తామని చెప్పి అయితే హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు దానికి హైకోర్టు అయితే అంగీకరించలేదు. మీరు రాజమండ్రికి వెళ్ళి అక్కడ విచారించుకోండి, కావాలంటే సీన్ రీక్రియేట్ చేయడానికి ఇక్కడ తీసుకురావచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదే ప్రక్రియ ప్రకారం అయితే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.